హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. సో మేము ప్రజెంట్ మనం డిఎల్ఎఫ్లో ఉన్నామన్నమాట. డిఎల్ఎఫ్లో ఫుడ్ హంట్ చేయడానికి వచ్చాం. డిఎల్ఎఫ్ అంటున్నాడు, ఫుడ్ హంట్ అంటున్నాడు, మీరేంటి అని ఎక్స్పెక్ట్ చేయకండి. ఇక్కడ ఏంటంటే నాన్ వెజ్ ఎక్కడైనా దొరికింది. కాకపోతే డిఎల్ఎఫ్లో వెజిటేరియన్ ఫుడ్ ఎక్కడ దొరికిద్ది అని మేము కొంచెం హంట్ చేయబోతున్నాం అన్నమాట. అందులో ఫస్ట్ దొరికింది వరలక్ష్మి టిఫిన్స్. సో ఇక్కడ వరలక్ష్మి టిఫిన్స్లో గీకారం దోశ, గీకారం ఇడ్లీ అని చాలా ఫేమస్. అది కాకుండా ఇంకేముంది అని ఒక చిన్న వీడియో తీద్దాం అనుకున్నాం, ఒక బ్లాగ్ తీద్దాం అనుకున్నాం. ఒకసారి మీరు చూడండి మేము ఏం ఆర్డర్ చేస్తాం అనేది. సో అట్ లాస్ట్కి మనకి టిఫిన్స్ అంటూ వచ్చేసింది అనమాట. సో చాలామంది టిఫిన్స్ అనగానే గీకారం ఇడ్లీ కానీ, ఇంకోటి గీకారం దోశ కానీ ఇలాంటి ఆర్డర్ చేస్తుంటారు. సో కాకపోతే మేము కొంచెం యూనిక్గా ఇంకేం చేసామంటే, ఇక్కడ బీట్రూట్ దోశ అని మాకు ఒకటి యూనిక్గా కనిపించింది. ఇంకోటి ఏంటంటే పాలక్ దోశ, ఇంకోటి టొమాటో దోశ. సో ఈ 3 దోశలు అంటే మాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనమాట. సో ఒకసారి మనం టేస్ట్ చేద్దాం. 3 దోశలు మన ముందు ఉన్నాయి. అండ్ చట్నీ కూడా గడ్డి చట్నీ ఇచ్చారు. ఫస్ట్ మనం బీట్రూట్ దోశ, ఇది చూడండి ఒకసారి, రెడ్ కలర్లో ఉంది. బీట్రూట్ ఆల్రెడీ రెడ్ కలర్ ఉండిద్ది. సో బీట్రూట్ దోశలో ఎలా వేసారంటే, బీట్రూట్ జ్యూస్ ఏదైతే ఉన్నదో అది ఎక్స్ట్రా చేసి జస్ట్ జ్యూస్ ఒకటే వేసారంట దోశ బ్యాటర్లో. సో అందుకనే అది బీట్రూట్ దోశ అని చెప్పారు. ఇది ఆ బీట్రూట్ ఫ్లేవర్ అంతా ఎన్హాన్స్గా అయింది, అట్లా నార్మల్గా వస్తుంది అంతే. ఇంకోటి అనేది పాలక్ దోశ. ఏదైతే పాలకూర ఉంది కదా, దాన్ని బాగా గ్రైండ్ చేసి ఆ పేస్ట్ని కలిపారండి ఆ దోశ బ్యాటర్లో. ఒకసారి మనం టేస్ట్ చేద్దాం. బయట దోశలు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు నార్మల్ దోశ, పాలక దోశ బయట ఎలా ఉంది, సేమ్ ఇది కూడా అలా ఉంది. కాకపోతే ఇక్కడ కొంచెం క్వాలిటీ ఎక్కువ ఉంది. క్వాలిటీ ఎక్కువ ఉంది, అది మనం మాత్రం బాగా చెప్పగలం. పాలక దోశ కానీ బీట్రూట్ దోశ, ఈ రెండే క్వాలిటీ ఎక్కువ ఉంది బయట వాళ్ళతో కంపేర్ చేస్తే. అండ్ ఇప్పుడు టొమాటో దోశ. ఇది బాగుంది అబ్బా. టొమాటో దోశ ఒక స్వీట్ ఫ్లేవర్ వచ్చింది. టొమాటో దోశ ఒక స్వీట్ ఫ్లేవర్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే టొమాటో జ్యూస్ ఒకటే దోశ బ్యాటర్లో వేసారంట. సేమ్ మూడు కూడా అంటే ఓన్లీ పాలక్ ఒకటే పేస్ట్ వేసారు. ఇంకా బీట్రూట్ ఏదైతే జ్యూస్ ఉందో, వడగట్టి ఏదైతే జ్యూస్ ఇస్తారో ఆ జ్యూస్ ఒకటే దోశ బ్యాటర్లో వేస్తారు. ఇంకా టొమాటో అయితే ఇంకా చాలా బాగుంది. ఒకసారి మీరు అంటే వరలక్ష్మి టిఫిన్స్కి ఏదైనా యూనిక్ ట్రై చేయండి. గీకారం దోశ కానీ, గీకారం ఇడ్లీ కానీ, ఇలాంటి ఎక్కడ చూసినా కామన్. ఈ 3 ఒకసారి మీరు టేస్ట్ చేయండి. మీకు కొంచెం యూనిక్ ఫ్లేవర్ వచ్చింది, యూనిక్ డిష్ అనేది మీరు టేస్ట్ చేసినట్లు అవుతారు. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం చూస్తానండి హిట్ టీవీ.